సో ఈ 3 పాయింట్స్ నేర్చేసుకోండి. మీ బిజినెస్‌కి కస్టమర్స్‌ని విపరీతంగా తెచ్చుకోండి. ఇవి 3 పాయింట్స్ అండర్‌స్టాండ్ చేసుకుంటే మీ బిజినెస్ సక్సెస్ అయినట్టే. సో ఈ 3 పాయింట్స్‌ని స్ట్రెయిట్ అవే మీకు చెప్పేస్తా. సో కేపీ బిజినెస్ గురుకి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం కదా! అది కూడా సెకండ్ పాయింట్ తర్వాత నేను చెప్పేస్తా. సో ఈ 3 పాయింట్స్ అనేవి నీడ్, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ఈ 3 పాయింట్స్ మీరు మీ బిజినెస్‌లో క్రాక్ చేస్తే మీ బిజినెస్ 90% సక్సెస్ అయినట్టు. ఇంకా 10% మార్కెటింగ్, సేల్స్ ఇవన్నీ ఉంటాయి. సో మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్‌లో చెప్తాను. సో కోర్స్ కూడా లాంచ్ చేసాం కదా! ఆ కోర్స్ విషయాలు కూడా మనం చెప్పేస్తాం ఇక్కడ. అండ్ యూ కెన్ బై కోర్స్ ఫ్రమ్ హియర్ డైరెక్ట్‌లీ. ఓకే. దెన్ ఈ 3 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ నీడ్ కోసం మనం మాట్లాడుకుందాం. నీడ్ అంటే మనకి ఇప్పుడు మీ నీడా? మీరు బిజినెస్ ఎందుకు పెట్టాలనుకున్నారు? మనం లాస్ట్ టైం బూట్ క్యాంప్‌లో కూడా చెప్పా. బిజినెస్ మనము డబ్బులు సంపాదించడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, లేదా మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. మన చుట్టుపక్కన వాళ్ళు డబ్బులున్నాయి, కార్లు కొన్నారు, బిజినెస్ పెట్టారు, మనం కూడా బిజినెస్ పెడదామని డజన్స్, హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనం డబ్బులు సంపాదించడానికి, రైట్? అది మన అవసరం. అండ్ మన ప్రాబ్లం కూడా అప్పులు తీర్చుకోవడం, అండ్ అప్పులు కట్టాలనుకోవడం, మనకు నగలు అండ్ కాస్ట్లీగా, లగ్జరీగా బ్రతకాలనుకోవడం, అండ్ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మనం బిజినెస్ పెట్టాలనుకుంటాం. దానికి మనకు సొల్యూషన్ బిజినెస్ అని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ దేంతో బిజినెస్ నడవదు, రైట్? గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్లు కూడా కస్టమర్కి సంబంధించినవి. ఓకే. సో పాయింట్ నెంబర్ 1 నీడ్. నీ కస్టమర్కి ఏమి కావాలి అది మీరు అర్థం చేసుకోవాలి, రైట్? మీ కస్టమర్కి ఏం కావాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన యుఎస్లో చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. డీటెయిల్గా పేర్లు అవి చెప్పను, ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి చెప్తా. అక్కడ హెల్దీ ఫ్యామిలీస్ ఉంటాయి, రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు కిరాణా షాప్ లాంటివి, సూపర్ మార్కెట్ లాంటివి వాళ్ళు పట్టించుకోరు. సో అలాంటి ఏరియాలో ఇతను వెళ్ళి జ్యూస్ పాయింట్ పెట్టాడు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ కదా! నేను జ్యూస్ పాయింట్ పెట్టేస్తా అని ఇతని ప్రాబ్లమ్, ఇతను అనుకున్న బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్ళి పెట్టేసుకున్నాడు. సో పెట్టిన తర్వాత నడవట్లే. అంటే వాళ్ళ నెలకి ఎగ్జాంపుల్ రూ. 1,00,000 నడవాలి. బ్రేక్ ఈవెన్ రావాలి అంటే 30, 40 వేలు కూడా నడవట్లే. 6 నెలల్లో క్లోజ్ చేసే పొజిషన్ వచ్చేసింది. సో తర్వాత అర్థమైంది తనకి, అసలు ఏంటి ఎందుకు రావట్లేదు అడుగుదామని ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆ ఏరియాలలో ఏవేవి ఉన్నాయో అన్ని జిమ్స్ దగ్గర అక్కడిక్కడికెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో అక్కడెక్కడికెళ్ళి వెళ్ళిపోయి మొత్తం రాసుకున్నాడు. సో మీకేం కావాలి? మీకు నేను ఇక్కడ జ్యూస్ పాయింట్ పెట్టా. బట్ నా దగ్గర రావట్లేదు. మీకేం కావాలి? మీ అవసరాలేంటి? మీరు పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఏమేం చేస్తారు? ఏమేం కావాలి? అని రాసుకున్న తర్వాత అతనికి ఓ పాయింట్ అర్థమైందక్కడ. వాళ్ళ అవసరాలు ఏంటో తెలిసినాయి. అవేంటంటే వాళ్ళు పొద్దున్న లేసి బ్రేక్‌ఫాస్ట్ వండుకోవడానికి టైం లేదు. జిమ్‌కెళ్తారు, వాకింగ్‌కెళ్ళిపోతారు, యోగా ఎళ్ళిపోతారు, స్విమ్మింగ్‌కెళ్ళిపోతారు. అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్‌లో ఎళ్ళిపోతారు. వాళ్ళకి వండుకునే టైం లేదు. సో, అతనేం జేశాడు, వాళ్ళకి కుక్స్ ఉన్నా, వాళ్ళున్నా కూడా టైంకి వండుకునే ఆహ్, సారీ. వాళ్ళకి వండుకొని తినేంత టైం లేదు. సో, ఇతనేం జేశాడు, ఓకే. జ్యూస్ పాయింట్ పక్కకు పెట్టేసేయ్ అని క్విక్ మీల్ వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్‌లో నేను సప్లై చేస్తా మీకు కొంటారా అంటే గ్యారంటీ కొట్టినా. టేస్టీగా ఉంటదా అంటే టేస్టీగా ఉంటది. ఓకే. దెన్ రేపు ఇది తీసుకొనొచ్చేసేయండి అని అన్నారు. ఫస్ట్ 10 ఆర్డర్స్ వచ్చినాయి, 20 ఆర్డర్స్ వచ్చినాయి. దాని తర్వాత 100 అండ్ దాని తర్వాత 500 ఆర్డర్స్ అయిపోయినాయి. సో, వాళ్ళకి సప్లై చేసేసాడు 500 ఆర్డర్స్. ఫుల్ హ్యాపీ. 3,00,000 పైన సేల్ అయిపోయింది. సో, కస్టమర్ నీడ్‌ని తెలుసుకొని మీరు బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదిస్తారు. ఓకే. ఇది ఇది కస్టమర్ యొక్క అవసరం. సో, మరి సెకండ్ పాయింట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు వండుకోలేకపోతున్నారు, తినలేకపోతున్నారు టైంకి. అండ్ టైంకి వాళ్ళకి వాళ్ళకి యాక్టివిటీకి మిస్ అయిపోతున్నారు. అండ్ కుక్ టేస్టీగా వండట్లే. వాళ్ళు చెప్పినట్టు వండట్లే. అండ్ వాళ్ళకి కావాల్సినట్టు వండట్లే. వాళ్ళకి నచ్చట్లే. సో, ఇతను ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసాడు. టేస్టీ మీల్స్, ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ పర్సెంటేజ్ అంతా ఇచ్చేసాడు. హ్యాపీగున్నాడు. సో, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? టైంకి వండుకోకపోవడం,
టేస్టీగా ఉండకపోవడం వాళ్ళ ప్రాబ్లం. ఆ రెండిటిని ఇతను సాల్వ్ చేసేసాడు. సో, వాళ్ళ నీడ్ ఏందో కనుక్కున్నాడు, ప్రాబ్లమ్ ఏంటో కనుక్కున్నాడు, సప్లై చేసేసాడు. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చాలా బ్రేక్‌ఫాస్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏమిచ్చాడు ఇతను? సొల్యూషన్ కన్నా ముందు మనం ఇప్పుడు ప్రాబ్లమ్ తెలుసుకున్నాం కదా! అట్లాగే కేపీ బిజినెస్ గ్రూప్ కోర్స్ అని చెప్పాను కదా! కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. బూట్ క్యాంప్ 2 బూట్ క్యాంప్‌లు అయిపోయినాయి. ఫస్ట్ బూట్ క్యాంప్‌లో హౌ టు స్టార్ట్ బిజినెస్ ఫ్రమ్ జీరో. అంటే ఐడియాలు చాలా మంది బిజినెస్ ఐడియాస్ అడుగుతా ఉంటారు నన్ను, రైట్? ఏ బిజినెస్ పెడితే మంచిది? నేనేమైనా బిజినెస్ ఐడియా చెప్పగానే చాలామంది చూస్తారు. అడుగుతా ఉంటారు. ఏ బిజినెస్ చేస్తే బావుంటది? ఏ బిజినెస్ చేస్తే బావుంటదని. బట్ బిజినెస్ ఐడియా అనేది మీ నుంచి రావాల. అది ఎలా రావాలి? ఎలా తెచ్చుకోవాలి? దాన్ని ఎట్లా స్టడీ చేయాలి? బిజినెస్ ఐడియాని ఎలా, మీకొచ్చిన ఐడియాని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? అది వర్కౌట్ అవుతదా లేదా? వర్కౌట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాన్ని ఇంకా డీప్‌గా ఎట్లా ఫిల్టర్ చేయాలి? అండ్ కస్టమర్‌కి నచ్చేలాగా ఎట్లా చేయాలి? కస్టమర్స్‌ని దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? అండ్ ఇవన్నీ కూడా నేను ఆ కోర్స్‌లో చెప్పబోతున్నా. ఈ మంత్ జులై 15కి నేను లాంచ్ చేస్తున్నా. బూట్ క్యాంప్ 1లో 1999కి నేను కోర్స్ అమ్మేశా. వాళ్ళు లక్కీ. అండ్ బూట్ క్యాంప్ 2లో 2999కి అమ్మేశా. అలాగే ఇప్పుడు ఆఫర్ ఏంటంటే 4999 మీరు కొనుక్కోవాలంటే డైరెక్ట్ కొనుక్కోవచ్చు. లేకపోతే సండే రోజు జరిగే బూట్ క్యాంప్‌లో మీరు అటెండ్ అవ్వచ్చు. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా. అక్కడ మీరు డైరెక్ట్ కొనుక్కోవచ్చు. లేదా ఆ వాట్సాప్ నెంబర్‌కి వెళ్ళి వాళ్ళు బూట్ క్యాంప్ టైం మీకు అప్డేట్ చేసేస్తారు. మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. ఇది లాంగ్ వీడియో. సో, ఇది కోర్స్ కోసము. ఇక్కడ మీకు ఓ బిజినెస్ ఎవాల్యూట్ చేయడం అండ్ బిజినెస్‌ని లాంచ్ వరకు తీసుకొనెళ్ళడం. ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని లాంచ్ వరకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇందులో నేనిప్పుడు ఈ 3 పాయింట్స్ చెప్తున్నా గదా! దాంట్లో ఒక లెసన్, ఒక మాడ్యూల్‌లో ఒక లెసన్ ఇది. అలాంటిది 17 మాడ్యూల్స్ ఉన్నాయి. ప్లస్ 1 మాడ్యూల్ ఫ్యూచర్‌లో వస్తది. ఈ 17 మాడ్యూల్స్ చేసిన తర్వాత మీ బిజినెస్, మీరు 10,00,000 పెట్టి బిజినెస్ చేసినా, ₹1,00,00,000 పెట్టి బిజినెస్ చేసినా, అది బిజినెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇతనిలాగా ఈ ఎగ్జాంపుల్ లాగా బిజినెస్ పెట్టిన తర్వాత కష్టపడే బదులు బిజినెస్ పెట్టక ముందే ఓ చిన్న అమౌంట్‌తో కష్టపడి దాన్ని పెద్ద బిజినెస్‌గా ఎట్లా దాకా తీసుకొనెళ్ళాలి. అంటే బిజినెస్ పెట్టక ముందే లాస్ అవ్వకోకుండా ఎట్లా కాపాడుకోవాలి. మంచి బిజినెస్‌ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే 90% పీపుల్ బిజినెస్‌లో ఫెయిల్ అయిపోతారు. ఎందుకు? వాళ్ళ ఐడియా ఉంటది, అన్నీ ఉంటది గానీ బిజినెస్ ఎట్లా చేయాలో తెలీదు. మార్కెట్ స్టడీ ఎట్లా చేయాలో తెలీదు. అవన్నీ మనం ఈ కోర్స్‌లో నేర్పించేస్తాం. సో, మీ టైం వేస్ట్ కాదు. మీ డబ్బులు వేస్ట్ కావు. మంచి నాలెడ్జ్ అనేది మీకిక్కడొస్తది. ఓకే. సో, ఇది నా బిజినెస్ కోర్స్ కోసం. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే డబ్బులు కట్టే ముందు 4999 కట్టే ముందు ఒకవేళ కావాలంటే బుట్ క్యాంప్‌లో అటెండ్ కాండి. లేదు వద్దు నేను బిజినెస్ కోర్స్ జాయిన్ అయిపోతా అంటే 4999 ఇక్కడ. ఓకే. సో, 1999 మిస్ అయ్యారు. 2999 మిస్ అయ్యారు. 4999 మాత్రం మిస్ అవ్వకండి. ఇది జస్ట్ ఇంకా మీకు నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకు ఈ ప్రైస్ ఉంటది. ఆ తర్వాత బూట్ క్యాంప్‌లో 9999 అయిపోతది. ఎందుకంటే అంత కాస్ట్‌లీ కోర్స్ ఈ కోర్స్ ఎక్కడా లేదు. నా ఎక్స్‌పీరియన్స్ ప్లస్ నా ఎక్స్‌పీరియన్స్ ప్లస్ నేను నేర్చుకున్న కోర్సు, జనాలు నాకిచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఈ 24 ఇయర్స్ బిజినెస్ జర్నీలో నా సొంతది అందరికి అర్థమయ్యేలాగా నేను పడ్డ బాధలన్నీ ఎవరు పడకుండా ఉండడానికి, వాళ్ళ టైం సేవ్ చేయడానికి క్రియేట్ చేసిన కోర్సు. అట్లాగే చాలా కోర్సులుంటాయి. అవన్నీ తర్వాత అనౌన్స్ చేస్తే టైం అంతా తినేస్తుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్. సో, గుర్తుపెట్టుకోండి, కామెంట్‌లో మీరు మీరు పెట్టబోయే బిజినెస్‌కి కస్టమర్‌కి ఏం నీడ్ ఉంది అది పెట్టండి. అండ్ ఏం ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేస్తున్నారు అది పెట్టండి. కస్టమర్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఏంటి ఇక్కడ? వాళ్ళకి మీల్ టేస్టీగా అండ్ డోర్ డెలివరీ చేయడం. అవసరమైతే ఆఫీస్‌కి కూడా డెలివరీ చేసాడు. అది సొల్యూషన్. అంటే వాళ్ళ షాప్ దాకా వచ్చి తీసుకోవడం కాదు. ఈయనే డెలివరీ చేయడం. అది సొల్యూషన్. అంటే అంత బిజీగా ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోలేరు కాబట్టి డెలివరీ చేయడం. సో, ఇక్కడ తర్వాత అతను ఏం చేశాడు? లంచ్ పిచ్ చేశాడు. వాళ్ళకి డిన్నర్ పిచ్ చేశాడు. అండ్ స్నాక్స్ పిచ్ చేశాడు. వాళ్ళ దాంట్లో 250 మెంబర్స్ తీసుకున్నారు మంత్లీ. అంటే 550 ప్లస్ 250 750 మెంబర్స్ అతని దగ్గర మీల్స్ ప్రతి నెల సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నారు. అండ్ అందులో 300 మెంబర్స్ కంప్లీట్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసేసుకున్నారు. సో, లాస్‌లో ఉన్న బిజినెస్ 50 మెంబర్స్‌తో ముందే డబ్బులొచ్చేసినాయి. అండ్ 15 మెంబర్స్‌తో బిజినెస్ రన్ అయ్యే పొజిషన్‌లోకెళ్ళిపోయారు. అంటే దాదాపు 6,00,000 బిజినెస్‌లో 3,00,000 చేంజ్ ముందే వచ్చేసినాయి. అండ్ ఎవ్రీ మంత్ డబ్బులు 3,00,000 వచ్చేస్తానే ఉన్నాయి. సో, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ముందే రావడం అంటే 3,00,000 ఇంటూ 12 అంటే 30, 40 లాక్స్, 3,00,000 కాదు 30, 40 లాక్స్ వరకు ముందే వచ్చేసినాయి.
సో, మార్కెట్ మీరు స్టడీ చేసి ఒక ప్రాబ్లము, ఒక నీడ్, ఒక ప్రాబ్లము, ఒక సొల్యూషన్ మీరు నీడ్, ప్రాబ్లమ్‌ని కనుక్కొని సొల్యూషన్ ఇస్తే ఆ బిజినెస్ ఇంత డెవలప్ అవుతదో చూడండి. దాని తర్వాత లెవెల్ 2, లెవెల్ 3కెళ్ళిపోయాడతను. లెవెల్ 2 ఏంటి? వాళ్ళకి లంచ్, డిన్నర్ అండ్ స్నాక్స్ గూడా అమ్మాడు. దాని తర్వాత ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గూడా అమ్మాడు. సో, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అంటే ఓ 10 మంత్స్ మీరు పే చేస్తే 2 మంత్స్ ఫ్రీగా ఇస్తా. లేకపోతే 11 మంత్స్ పే చేస్తే మీకు 1 మంత్ ఫ్రీగా ఇస్తా. ముందే డబ్బులొచ్చేస్తాయి కాబట్టి వడ్డీ కట్టాల్సిన పని లేదు కాబట్టి. సో, బిజినెస్ అనేది ఇలా చేయాలి. సో, బిజినెస్ అనేది ఇలా చేయాలి. అంటే మీ బిజినెస్‌లో ప్రాబ్లమ్ ఏంటి? నీడ్ ఏంటి? అండ్ ప్రాబ్లమ్ ఏంటి? సొల్యూషన్ ఏంటి? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. అండ్ నేను కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ కమ్యూనిటీ చేస్తున్నా. ఈ డిస్కషన్స్ అన్నీ చేసుకోవచ్చు. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నేను గూడా అక్కడ యాక్టివ్‌గా ఉండి వారానికొకసారి మీకు మెసేజెస్ పెడతా ఉంటా దాంట్లో. అండ్ మోటివేషనల్ మెసేజెస్ అవన్నీ. అలాగే క్యూఎన్ఏ సెషన్స్ ఉంటాయి. మనందరం లైవ్‌లో మాట్లాడుకోవచ్చు. ఓకే. అలాగే మన జాయిన్ బటన్‌లో కొంతమంది 10 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళందరికి కూడా లైవ్ పెట్టబోతున్నా ఫ్యూచర్‌లో. ఇఫ్ యూ ఆర్ సీయింగ్ 8 మెంబర్స్ ఈ మంత్‌లోనే మనం లైవ్‌లో కలుద్దాం. ఓకే. అండ్ ఆహ్, ఇది బిజినెస్ కోర్స్ కోసం గూడా జెప్పేసాం గదా! సో, ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇది లేకోకుండా మీరు తొందరబడి వేరే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు నేను చేయాలని వెళ్ళి పెడితే చేతులు కాల్చుకుంటారు. సో, పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఈ స్టడీ చేయకుండా బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వరు. ఇది ఒక చిన్న స్టడీ మాత్రమే. అలాంటివి చానా ఉంటాయి. అలాంటి ఫ్రేమ్ వర్క్స్, ఫార్ములాస్ ఇవన్నీ గూడా నేను నేర్పిస్తున్నా మన కోర్స్‌లో. దాంట్లో మీకు వర్క్ బుక్ ఉంటది. ప్లస్ ఏఐ ప్రాంప్ట్స్ గూడా ఇచ్చేస్తా. దాంతో మీ బిజినెస్ స్ట్రక్చర్ మొత్తం మీకొచ్చేస్తది దాంట్లో. సో, మీరెవరైనా బిజినెస్ పెడుతుంటే ఈ కోర్స్ తర్వాత పెట్టబోతుంటే, మీరు ఆ బిజినెస్ వాళ్ళది వాలిడేట్ చేసి మీరే జెప్పేసేయొచ్చు. అంత నాలెడ్జ్ ఒచ్చేస్తది. సో, ఇది ఇక్కడ మనం ఇంక నెక్స్ట్ స్లైడ్‌లో గూడా అదే ఉంటది. ఇంకే ఈ నెక్స్ట్ స్లైడ్‌లో గూడా నీడ్, ప్రాబ్లమ్, సొల్యూషన్. సో, ఎగ్జాంపుల్‌తో సహా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. అంటే కేపీ బిజినెస్ గురు అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో బిజినెస్ నేర్పిస్తా ఉంటాడు. అంటే నేను గూడా కోర్సెస్ చానా అటెండ్ అయ్యా. అందులో నాకు సగం అర్థమయ్యేవి గావు. వాళ్ళ లాంగ్వేజ్ ఏంట్రా బాబు! ఇదేంటిది? యూనిట్ ఎకనామిక్స్ అంటే ఏంటి? కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటే ఏంటి? ఈ జీటీఏ ఏంది? ఈ గో టు మార్కెట్ ఇయన్నీ గూడా నాకు అర్థమయ్యేది గావు. సో, ఎబిటా అంటే గూడా నాకు తెలిసేది గాదు స్టార్టింగ్‌లో. దాని తర్వాత నేర్చుకున్నా. సో, నాలాంటి వాళ్ళే చానా మందుంటారు. నాలాగా కష్టపడకుండా ఉండాలని నేను బిజినెస్ ఛానెల్ పెట్టా. అలాగే 1,00,000 మందిని బిజినెస్ ఓనర్స్ చేయడం అండ్ 1,00,000 మంది పైన బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసేలాగా చేయడం అండ్ పెద్ద బిజినెస్ కమ్యూనిటీ, తెలుగు బిజినెస్ కమ్యూనిటీ క్రియేట్ చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, మనందరం జాయిన్ అవుదాం. ఒక గ్రూప్‌గా మారుదాం అండ్ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుందాం. గ్రో అవుదాం. ఆర్ యూ రెడీ? సో, మనం బిజినెస్ పెట్టాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? మీ కస్టమర్ యొక్క ఫస్ట్ కస్టమర్‌ని గుర్తించాలా? దాని తర్వాత కస్టమర్ యొక్క నీడ్‌ని తెలుసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్‌ని తెలుసుకోవాలి. మీరు దానికి సొల్యూషన్ ఇవ్వాలి. దెన్ మీ బిజినెస్ బిల్డ్ అయిపోయినట్టే. దాని చుట్టే మొత్తం బిజినెస్ అంతుంటది. దట్ ఐ విల్ టీచ్ యూ. ఓకే. అండ్ ఫ్రీ స్టఫ్ కూడా చానా ఉంటది. ఇట్లానే నేను చేస్తూనే ఉంటే ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్‌లో ఇంకా కావాలి అని కామెంట్ చేయండి. దెన్ ఐయామ్ ఎవ్రీ వీక్ నేను ఇలాంటి వీడియో పెట్టేస్తా. మన కోర్స్‌లో మాడ్యూల్‌లోంచి చిన్న టాపిక్ తీసుకొని పెట్టేస్తా. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మన వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ రిలేటెడ్ కోసం కంటెంట్ కావాలి అంటే మన ఛానెల్‌ని షేర్ చేసేసేయండి. థాంక్ యూ సో మచ్. బై.